హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిటీ ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాకుండా మామూలు ప్లెయిన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కొలతలతోటి ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతేకాకుండా ఈ బ్లౌజ్ వచ్చేసి అంతక్రితం నేను స్టిచ్ చేసిందే. అయితే మీకు చూపించే విషయం ఏంటంటే ఇక్కడ డబల్ కలర్లో పైపింగ్ వేసాం అనమాట. ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ కలరు. ఈ మిడిల్లో వచ్చేసి శారీలో ఉన్నటువంటి చిన్న చిన్న లీవ్స్ ఉంటే ఆ కలర్ తీసుకుని వేసానండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇది ఎలా వేయచ్చు అంటే డబుల్ పైపింగ్ ఎలా వేయాలి అనేది షార్ట్ వీడియో చానాళ్ళ క్రితం చూపించాను. మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ మాత్రం ఓన్లీ ఒక్క పైపింగే వేసాము, బ్యాక్ సైడ్ మాత్రం డబుల్ పైపింగ్ అనమాట. ఇది అట్రాక్షన్గా బాగుంటుందండి. ఓన్లీ పైపింగ్ బ్లౌజులు వాడే వాళ్ళకి ఇలా వేసామంటే కొంచెం ఇంప్రెస్ అవుతారు. మన కస్టమర్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోరనమాట. ఇప్పుడు ఈ మామూలు ప్లెయిన్ బ్లౌజు కటింగ్ ఎలాగో అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇంత క్రితం వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆమె వస్తున్నారు కదా, అసలు చంక రౌండ్ అనేది తగ్గితే కనుక మనం ఎలా తీసుకోవాలక్క, చంక రౌండ్ ఎట్లా మ్యాచ్ చేయాలి అని అడిగింది తను. సరే తనతో పాటు ఇంకెవరికైనా యూజ్ అవుద్ది కదా అని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ముందుగా ఇట్లా మెయిన్ మన షోల్డర్ మీద నుండి వెనకాల డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ వరకు ఇలా ఎంత పొడవు ఉందనేది బ్లౌజ్ పొడవుని ఇక్కడ చూస్తున్నాను. ఇదిగోండి 14.5, 14.5కి ఒక గీత తక్కువగా ఉంది కదా, అంటే ఇది 14.5 అనుకుంటే పావు ఇంచేమో కింద మనం నడుం పట్టి వేయడానికి షోల్డర్ మీద 1/2 ఇంచ్, 15.5గా ఇది పొడవుని మెజర్ తీసుకుంటే సరిపోద్ది. ఇలాగే ఇప్పుడు మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజులు అయినా సరే వాళ్ళ షోల్డర్ మీద నుండి వెనకాల వీపు వరకు ఎంతవరకు అయితే ఉంది అనేది చూసుకొని దానికి 3/4 ఇంచుని మనం యాడ్ చేసామంటే సరిపోద్ది. ఏ సైజు బ్లౌజ్ అయినా పొడవుని 3/4 ఇంచుగా ఎక్స్ట్రా పెట్టుకుని, అంటే ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు ముందుగా ఇట్లా మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ని కోర సైడు ఇదిగోండి ఇవి ఓపెన్స్ అనమాట. ఇది ప్రింటెడ్ పీస్ కాబట్టి లోపల ప్లెయిన్గా ఉంది, పైన ప్రింటెడ్ కలర్ కనిపిస్తుంది. ఇది ఈజీగానే తెలుస్తుంది. ఇది కూడా ఒక్కసారి చూసుకోవాలండి. ఇదిగోండి ఇది ఓపెన్స్. ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇవ్వండి కోర ఉంటుంది కదా, అంటే గట్టిగా ఉంటుంది చూడండి, అదేమో ఆపోజిట్ సైడు రావాలన్నమాట. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా కొంచెం క్లాత్ని సమానంగా పట్టుకొని, లేదంటే ఒక్కసారి ఐరన్ చేసుకున్నా కూడా ఎక్కడైనా ముడతలు ఉంటే వచ్చేస్తాయి. ఇలా వేసుకోండి, బాగుంటుంది బ్లౌజు. ఇది బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి క్రాస్ పెడతామన్నమాట. ఇప్పుడు పొడవును మనం ముందుగా చూసాం కదా, ఎంత ఉంది, 14.5 ఉంది, 14.5 ఉంది. 14.5కి 3/4 ఇంచు కలిపితే 15.5గా ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాం. ఒకసారి మీరైనా కూడా ఇలానే చేసుకుంటూ ఉంటే మన బ్లౌజ్ మనం కుట్టుకున్నా చాలు అనుకునే వాళ్ళకి ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నానండి. ఇప్పటివరకు మేమేంటంటే బాడీ మెజర్మెంట్స్ తోటి అప్పుడప్పుడు కట్ చేస్తూ మీకు షేర్ చేస్తూ ఉన్నాను కదా, ఇదిగోండి ఈ 1/4 ఇంచేమో నడుము పట్టీకి, ఇక్కడేమో 1/2 ఇంచేమో షోల్డర్ జాయింట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, అది రిమైన్ చేస్తే చూడండి మనకి క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటే పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇన్ కేస్ క్లాత్ కనుక కొంచెం అదేంటి షింకుద్ది అని అనుకుంటే ఒక గీత ఎక్స్ట్రా పొడవుని పెంచుకోండి. ఇప్పుడు జాకెట్ లూజ్ చూద్దాం. మొత్తం నడుం లూజ్ మీద తీస్తున్నానండి ఈ బ్లౌజ్ని. ఇప్పుడు కట్ చేస్తున్నాను. మీకు ఉక్స్ పట్టీ కాడ నుంచి కాజా పట్టీ వరకు ఎంతవరకు ఉందో నడుం లూజ్ అనేది ఒకసారి కొలుసుకుందాం. ఓకే, నడుంకి ఇప్పుడు వెనకాల బ్యాక్ పార్ట్ నడుం హైట్ ఎంతవరకు ఉందనేది చూస్తున్నాను. ఇదిగోండి షోల్డర్ మీద నుండి షోల్డర్ జాయింట్ వరకు పట్టుకొని ఇలా సాగదీకోకుండా మనకి కావాల్సిన షేప్ ఏంటి, నడుం లూజ్ కదా, ఇదిగోండి ఇట్లా జాయింట్ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక గీత గీసేసుకుని, అంటే మన నడుం లూజ్ వెనకాల బ్యాక్ పార్ట్ లూజ్ అన్నమాట. ఇది జాయింట్ వైపున ఉంది, ఇక్కడ ఏమాత్రం ముందుకు రాలేదు కదా. ఇక్కడ ఇది వచ్చేసి నడుం వెనకాల వీపు బ్యాక్ పార్ట్ అనమాట.
ఇది పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత వేసాం కాబట్టి అయిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచు మనకి డిఫరెన్స్ అనేది వస్తుందండి. అది ఒకసారి మెజర్ చూసుకుని మనం గీసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు గీత అయితే గీస్తున్నాను, కానీ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మన వైపుకి వచ్చేలాగా మెజర్ చేసుకోవాలి. ఇది వెనకాల బ్యాక్ ఓపెన్కి అనమాట. ఇది నెక్ ఎంతవరకు ఉంది అనేది ఒక గీత గీసేసాము. ఇదే విధంగా మనం ఈ లోపల రౌండ్ నెక్ కానీ లేదంటే వీ షేప్ కానీ కస్టమర్ ఏదైతే ప్రిఫర్ చేస్తారో అది మనం ఇక్కడ గీయచ్చు. ఇక్కడ నడుం వెనకాల వీపు అనేది పెద్దగా కావాలి అంటే బ్రాడ్ నెక్ కావాలనుకున్నప్పుడు ఒక పావు ఇంచు పెంచుకోవచ్చండి. మ్యాక్సిమం 2, 2.5 వరకు పెడతాం. అక్కడ వరకు అయితే నార్మల్ సైజు. అదే పావు తక్కువ 3 పెట్టాము అంటే అది బ్రాడ్ నెక్ కింద లెక్క వచ్చేస్తుందండి. మనకి అసలు బ్లౌజ్ పార్ట్ ఎంతవరకు కావాలి అనేది మాత్రం ఇక్కడ మెజర్ చేస్తున్నాను. ఈ గీతలో ఇవన్నీ చూసి కంగారు పడిపోవద్దు. కొత్త వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా అర్థమయ్యే విధానంగా చెప్తారని నేను వీడియో లెంగ్త్ అయినా కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నడుం లూజ్ మనకి కావాలి కదా, షోల్డర్ వచ్చేసింది. ఇంకా నడుం లూజు, నెక్ వచ్చింది, షోల్డర్ పెడతాను. ఇదిగోండి మొత్తం 32గా ఉంది. 32 లూజు. ఈ 32 లూజ్కి ఒకటి మనం ఖర్చులు ఇవన్నీ కలిపేసుకుని దాన్ని 4తో డివైడ్ చేసుకోవచ్చు. లేదా ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ని జాయింట్ వైపుని పెట్టుకుని ఇది ఎక్కడ వరకు వస్తుంది అనేది ఒక గీత. ఆ తర్వాత బ్యాక్ సైడ్కి ఒక డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం ఒక గీత. ఆ తర్వాత ఖర్చుల కోసం మనం ఎంత పెట్టుకుంటున్నాం, 1 పెట్టుకోవచ్చు, 1.5, 2 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 అనేది షేర్ చేస్తున్నానండి. మొత్తం చూస్తే ఎంత ఉంది, 11 ఉంది. ఈ 11ని పైన కూడా ఒక బాక్స్ లాగా గీస్తున్నాను అంతే. అంటే మనకి మెయిన్గా బ్యాక్ పార్ట్కి ఇక్కడ వరకు ఉంటే చాలు అని. ఒక్కో బ్లౌజ్ పీసులు పన్నా తక్కువ, ఒక్కో బ్లౌజ్ పీసులు ఎక్కువ ఉంటాయి కదా. ఇది పర్లేదు, బాగానే ఉందండి బ్లౌజ్ పీసు. ఈ లోపల అనేది బ్లౌజ్ వస్తుంది మనకి. ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది బ్లౌజు, ఇదంతా ఖర్చులు. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. ఇవి మామూలుగా మన బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని ఎలా ఉంది అంటే ఎంతవరకు ఉంది అనేది చూసి మళ్ళీ అదంతా పెట్టేసేస్తే సరిపోద్ది. ఆది బ్లౌజ్ ప్రకారం మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి. మన వీడియోస్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి చూడండి. వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మధ్య జాక్ మిషన్ అనేది తీసుకున్నానండి. దాని గురించి ఏమైనా కామెంట్స్ కావాలంటే అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను మీకు. ఇదిగోండి, ఇది నెక్ అనుకున్నాం కదా, ఇది నెక్ అనుకున్నట్లయితే చూస్తే ఇది పావు తక్కువ 3 ఉంది. అంటే ఇంకొక పావు ఇంచు తగ్గిస్తే అంటే ఖర్చులు ఉంటాయి కదా, మనం లోపలికి ఫోల్డ్ చేసే ఖర్చులు, ఆ ఖర్చులను కూడా మళ్ళీ కలిపిస్తుంది కాబట్టి అది తగ్గిస్తే 2.5 ఉంది. అదే 2.5ని ఇక్కడ నెక్ దగ్గర కూడా పెడుతున్నాము. ఈ లోపల నెక్ షేప్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ షేప్ తీసుకుంటాం. రౌండ్ అవ్వచ్చు, వీ షేప్ కావచ్చు, పలకమెడ అయినా సరే ఈ లోపలే తీసుకోవాలి, ఏ షేప్ అయినా సరే. ఇప్పుడు షోల్డరు ఇక్కడ వరకు నెక్ వచ్చింది అనుకుంటే షోల్డర్ మీద క్లాత్ ఎక్కడ ఖర్చులతో పాటు కలిపేసుకుని మనం చూసుకోవాలి. ఇలా చేతితో తడిమితే తెలుస్తుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకు కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ లోపల ఖర్చులు ఉంటాయి కదా, ఎక్కడైతే మనం కట్ చేసామో అంత క్రితం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది షోల్డరు. ఇప్పుడు చూపించేది చంక లూజు. ఎల్లో కలర్లో డాట్స్ ఉండటం వల్ల, ఎల్లో కలర్ బీస్ మొక్క తీసుకోవటం వల్ల మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక్క కామెంట్ అయితే చేయండి.
షోల్డర్ వచ్చేసి 530 ఉంది. అదే 530ని కిందకి చంక డౌన్గా తీసుకున్నాము. 530 పెట్టాలంటే 530 పెట్టక్కర్లేదండి, కొంచెం తగ్గొచ్చు లేదంటే పెరగచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి మెయిన్గా చూసుకోవాలన్నమాట. మనకి డౌట్ అల్లా ఇక్కడే చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది. అది ఒక్కసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మార్పు అనేది మనకంటే చంక దగ్గర రౌండ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే మనం ఎలా దాన్ని అడ్జస్ట్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాం. చంక రౌండ్ దగ్గర కరెక్ట్గా కార్నర్లో 1.5 పెట్టడం అనేది ఒక బేసిక్గా అనమాట. అంటే మీకు రౌండ్ తీయటం కోసం అలా చూపిస్తారండి. 1.5 అలా కూడా వస్తుంది. మనం 1.5 అనేది మెజర్ చేస్తున్నాం. 1.5 పెడితే రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం షోల్డర్ మీద నుంచి చంక లూజ్ వరకు ఇట్లా ఒక రౌండ్ లాగా గీసేసుకుంటే మనం కట్ చేసిన తర్వాత కుట్టేసిన బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకుంటే సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు మరొకసారి టేప్తో కొలుసుకుందాం. ముందు గీసింది కట్ చేస్తామంటే ఇప్పుడు డాట్స్ పెడుతున్నది మనం కుట్టు అనమాట, జాయింట్ కుట్టు. ఆ జాయింట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసాము. మనం ఎంత మార్జిన్ అయితే ఇస్తామో ఆ మార్జిన్ వదిలేసి చంక రౌండ్ అనేది చూస్తుంది అనమాట. నాకు 8 మీద ఒక పాయింట్ వచ్చిందండి. నాకు కావాల్సింది ఏంటంటే 830 కావాలి. 830కి ఇట్లా బయటికి వెళుతుంది కాబట్టి పెట్టేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే చంక రౌండ్ అనేది చాలాలి కదా. ఈ షోల్డర్ తగ్గకుండా ఉండాలి, చంక రౌండ్ అనేది సరిపోవాలి. ఇగో షోల్డర్ అనేది ఒకవేళ పట్టేస్తుంది వెనక భాగం కుట్టిన తర్వాత అనుకుంటే ఒక పావు ఇంచు కానీ ఒక గీత కానీ మనం షోల్డర్ని ఇలా పెంచి తీసుకోవచ్చు. మెజర్మెంట్స్లో ఈ చంక రౌండ్ దగ్గరే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు కొంచెం యువతలకు జరుగుద్ది అనమాట. మీకు కొంచెం అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవ్వండి, ఇక్కడికి రౌండ్ తిరుగుద్ది. అప్పుడు ఈ రౌండ్ కొంచెం బయటకు వచ్చి తిరిగేసరికి లూజ్ అనేది పెరుగుద్ది అనమాట. మీరు మామూలుగా ఒక 0 చుట్టాము అంటే ఆ 0 కంటే పెద్ద 0 చుట్టామంటే పక్కనే మనకి చుట్టుకొలత పెరుగుద్ది కదా, అలాగనమాట. ఇప్పుడు కూడా చాలేదు అనుకుంటే చంక డౌన్ని ఒక పావు ఇంచి కిందకి తగ్గించుకోవచ్చు. ఇదండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు చంక డౌను ఛాతీ లూజ్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఈ పార్ట్లో కూడా అంటే నడుం లూజు మనకు డాట్స్తో పాటు ఇక్కడైతే సరిపోయింది, పైన చాలట్లేదు అన్నప్పుడు పైన ఒక పావు ఇంచు బయటికి రావచ్చు మార్కింగ్ చేసిన దగ్గరికి ఇక్కడ అన్నమాట. అప్పుడు వెనకాల వీపు భాగం పట్టకుండా టైట్గా పట్టేసినట్లుగా లేకుండా ఉంటుంది. షోల్డర్ మీద దగ్గర ఒక పావు ఇంచి పెంచుకొని షోల్డర్ పెంచుకొని రౌండ్ తీసుకోవచ్చు. లేదంటే ఆమ్ రౌండ్ అనేది కొంచెం ఆమ్ రౌండ్ డౌను ఇక్కడ ఒక పావు ఇంచి పెంచుకొని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఈ మార్జిన్ దగ్గర నుంచి ఒక పావు ఇంచి బయటకు వెళ్ళి అక్కడ కూడా రౌండ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వెనకాల ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే జాక్ మిషన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వెంటనే దానికి రిప్లై ఇవ్వటం, లేదా మీకు రిప్లై ఇచ్చినా మీకు ఆన్సర్ దొరకట్లేదు అనుకున్నప్పుడు నేను ఒక వీడియో చేసి షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసేస్తానండి. దీనికి కంటిన్యూషన్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఫ్రంట్ పార్ట్కి ఇలా 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేసి తీస్తాను అనమాట. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోని షేర్ చేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి. చివరి వరకు చూసినట్లయితే మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట.